ఓకే, ప్రీవియస్ వీడియోలో ఏం చేసాము, మొత్తం దీన్ని మొత్తాన్ని 3 మెథడ్స్లో రాసుకున్నాము. అవుట్పుట్ కూడా ఒకసారి చూద్దాము. ఇది అవుట్పుట్, అవును కదా. ఈ బటన్ క్లిక్ చేస్తే ఇది, ఈ బటన్ క్లిక్ చేస్తే ఇది సెకండ్. ఇది 3 మెథడ్స్ అయిపోయినాయి. ఇప్పుడు 4వ మెథడ్ చూడండి. సేమ్ ఇదే విధంగా వీటిని డిలీట్ చేస్తున్నా. ఇక్కడ ఓకే, దీని లోపల రాసుకోవాలి కాబట్టి నేను ఇలా ఇస్తున్నా. ఓకేనా, నేను యాక్టివిటీ జావాలో ఈ కోడ్ అంతా తీసేస్తున్నా. చూడండి, ఓకేనా. ఈ స్విచ్ కేసు ఇది, ఓకేనా. ఇది మీరైతే న్యూ మెథడ్ తీసుకోండి. ఇక్కడ ఇంప్లిమెంట్ ఉంది, దాన్ని కూడా తీసేయండి. ఇంప్లిమెంట్ అనేది ఎందుకు యాడ్ అయిందో కూడా చూపిస్తాను నేను మీకు. ఈ ఇంప్లిమెంట్ అనేది ఎందుకు యాడ్ అయిందో కూడా చూపిస్తాను. అంటే అది ఎలా యూజ్ అవుతుందో కూడా తెలుస్తుంది అనమాట మీకు ఈ మెథడ్స్ ద్వారా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక బటన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటా. చూడండి, ఒక బటన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఓకేనా. ఓకే, నెక్స్ట్ 4 సైడ్స్ నేను ఫిక్స్ చేస్తా. మీకు అర్థం అవడం కోసమే నేను చెప్తున్నా. ఓకేనా, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా నేను ఈ విధంగా. ఇంకో వే ఆఫ్ వ్యూలో కూడా చెప్తారు. ఓకే, ఇది ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ ఒక బటనే ఉంది కాబట్టి నేను ఒక బటనే క్రియేట్ చేసుకుంటా. సో ఇక్కడ ఏం చేస్తాను, btn బటన్ ఆబ్జెక్ట్ btn. ఓకేనా, ఇది నా ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లోపలికి అంటే XML ఫైల్లో ఉన్న బటన్ ఇక్కడికి పాస్ చేసుకోవాలి మనం. OBBT ఈక్వల్స్ టు ఫైండ్ వ్యూ బై ఐడి r.id బటన్ 4. నా ఐడి నేమ్ ఏంటి, బటన్ 4. డిఫాల్ట్గా ఐడీస్ అనేవి క్రియేట్ అవుతాయి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు. ఓకేనా, ఆ డిఫాల్ట్ బటనే ఇది బటన్ 4. ఓకేనా, ఇక్కడ బటన్ 4. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక ప్రైవేట్ ఒక ఆబ్జెక్ట్ అనేది తీసుకుంటాం అనమాట. నేను ఏం తీసుకుంటాను అంటే వ్యూ డాట్ ఆన్ క్లిక్ లిజనర్. ఓకేనా, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది తీసుకుంటా. ఆబ్జెక్ట్ ఏం తీసుకుంటాను, ఆన్ క్లిక్ అనేది ఒకటి తీసుకున్నా. ఈక్వల్స్ టు న్యూ వ్యూ డాట్ ఆన్ క్లిక్ లిజనర్. ఓకేనా, ఇది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటి, ఆన్ క్లిక్ అనే ఆబ్జెక్ట్లో నేను పాస్ చేశాను. దీని మొత్తాన్ని మనం పాస్ చేశాను అనమాట. ఇక్కడ బ్రాకెట్, ఇక్కడ సెమికోలన్. ఓకేనా, ఈ ఆబ్జెక్ట్లోకి ఆన్ క్లిక్ అనే ఆబ్జెక్ట్, లేదంటే మీరు ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫంక్షన్, లేదా క్లిక్కింగ్ ఫంక్షన్ ఏదో ఒకటి క్లిక్కింగ్ ఫంక్షన్. దీని లోపల ఆన్ క్లిక్ అనేది పాస్ చేశాను అనమాట. దీని లోపల ఒక టోస్ట్ మెసేజ్ ఇస్తా. చూడండి, ఒక టోస్ట్ మెసేజ్ ఇస్తున్నా. ఓకేనా, టోస్ట్ మెసేజ్ ఇచ్చాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, దిస్ ఈజ్ ఫోర్త్ మెథడ్. దిస్ ఈజ్ ఫోర్ వే అంటే ఫోర్త్ అనమాట ఇది. ఓకేనా, ఏం చేశాను నేను, వ్యూ డాట్ ఆన్ క్లిక్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా. ఆ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టాను. ఏంటి, టోస్ట్ డాట్ ఈ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ వ్యూ ఆన్ క్లిక్ లిజనర్ అని పెట్టేసి లోపల టోస్ట్ మెసేజ్ ఇచ్చాను అనమాట. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆన్ క్లిక్ అనేది మళ్ళీ ఇక్కడ ఈ ఆబ్జెక్ట్లోకి రండి. ఈ ఆన్ క్రియేట్ లోపల ఆబ్జెక్ట్కి మనం ఆన్ క్రియేట్ అనేది ఇవ్వాలి. ఆబ్జెక్ట్ డాట్ సెట్ ఆన్ క్లిక్. ఇక్కడ ఏం చేశాను, ఇది కదా మనం తీసుకుంది క్లిక్ కదా, దాన్ని ఇక్కడ మనం ఆబ్జెక్ట్ గుర్తుందా, ఆబ్జెక్ట్లోకి మనం న్యూ డాట్ ఆన్ క్లిక్ లిజనర్ అనేది తీసుకున్నాం. దాన్ని ఇక్కడ పాస్ చేస్తే సరిపోతుంది, అంతే, ఇంకేం చేయలేదు. దాన్ని ఇక్కడ పాస్ చేస్తే సరిపోతుంది, అయిపోయింది. అవుట్పుట్ చూడండి. ఓకే, క్యాప్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయింది. అవుట్పుట్ చూపిస్తాను చూడండి. ఇది అవుట్పుట్ చూడండి. నేను ఇప్పుడు బటన్ పైన క్లిక్ చేస్తే దిస్ ఈజ్ ఫోర్త్ వే వచ్చిందా, వర్క్ అయిందా. ఇది ఫోర్త్ అనమాట, వే. అలాగే నాకు ఇంకో బటన్ కావాలి. ఇంకో బటన్ కూడా ఎట్లా రాస్తారో కోడ్ కూడా చూపిస్తాను. అంటే మీరు మల్టిపుల్ టైమ్స్లో
అంటే ఒకే దాంతో చేయరు కదా, మల్టిపుల్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. ప్రాజెక్ట్స్ అంటే మల్టిపుల్ బటన్స్ ఉంటాయి, మల్టిపుల్ టైమ్స్ చేసుకుంటారు. సో ఇంకో బటన్ ఇంకో బటన్ డ్రాగ్ చేశాను. ఓకే, మళ్ళీ డ్రాగ్ చేస్తాను. ఇంకో బటన్ డ్రాగ్ చేశాను, ఫిక్స్ చేస్తున్నా. స్క్రీన్ ఓకే, నేను 2 బటన్స్ డ్రాగ్ చేస్తాను. ఓకే సారీ, అంటే రాలేదని చెప్పేసి 2 బటన్స్ డ్రాగ్ చేస్తాను. ఓకే, ఒక బటన్ తీసుకున్నాను, డిజైన్ పార్ట్లోకి వెళ్ళాను, ఈ బటన్ని ఫిక్స్ చేస్తున్నాను. సేమ్ ఈ బటన్ని ఫిక్స్ చేస్తున్నాను. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారు, సేమ్ దీనిలాగే ఆబ్జెక్ట్ని కాల్ చేసుకుంటారు. ఆబ్జెక్ట్ ఏంటి, నేను ఇంకో ఆబ్జెక్ట్ని కాల్ చేసి ఇక్కడే పెడతాను అనమాట. OBBTN2 ఇంకో బటన్ అనమాట, ఇక్కడ ఆబ్జెక్ట్. ఓకేనా, ఇంకో బటన్. సో దీనికి కూడా ఇంకోటి క్రియేట్ చేసుకుంటాం అనమాట. చూడండి, దీనికి కూడా ఇంకోటి క్రియేట్ చేసుకుంటాం. చూడు, వ్యూ డాట్ ఆన్ క్లిక్ లిజనర్. ఇక్కడ ఏం చేస్తాము, క్లిక్కబుల్ ఫంక్షన్ 2 రెండోది అనమాట. ఇది న్యూ అంటే ఇంకో ఆబ్జెక్ట్ని కూడా ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. దానికి ఒక ఆబ్జెక్ట్, దీనికి ఒక ఆబ్జెక్ట్ సపరేట్గా. న్యూ స్లాప్ స్ట్రక్ అయిపోయింది. ఓకే, ఏం చేసాము, ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. ఆ ఆబ్జెక్ట్ లోపల సేమ్ ఇంతకు ముందులాగే వ్యూ డాట్ ఆన్ క్లిక్ అని చేసాం కదా, అదే వ్యూ డాట్ క్లిక్ లిజనర్ సెలెక్ట్ చేసుకున్నాం, అంతే. ఓకేనా, అయిపోయింది. అలాగే క్రోమ్స్ ఓకేనా. ఓకే, క్రియేట్ అయింది, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. దీని లోపల నేను ఒక టోస్ట్ మెసేజ్ రాస్తా, TOAST టోస్ట్ అని టైప్ చేస్తే మీకు డిఫాల్ట్గా చూపిస్తుంది. చూపిలేదే, టోస్ట్ క్రియేట్ టోస్ట్. ఓకేనా, సెలెక్ట్ చేసుకునేసి ఏంటి, ఇప్పుడు ఏం చేసాము, ఇదొక ఆన్ క్లిక్ అని చెప్పేసి ఇదొక ఆబ్జెక్టు, ఆన్ క్లిక్ ఫంక్షన్ అనేది ఇదొక ఆబ్జెక్టు. ఓకేనా, ఇక్కడ ఏం రాస్తాను, దిస్ ఈజ్ సెకండ్ బటన్. అలా మీరు మల్టిపుల్ బటన్స్ క్రియేట్ చేసినప్పుడు మల్టిపుల్ టోస్టర్స్ అనేది రాసుకుంటూ వస్తారు. ఓకేనా, ఇక్కడ సెమికోలన్ పెడతారు. సరే, అర్థమైందా? ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాను, అవుట్పుట్ అనేది చూద్దాం. సారీ, నేను ఇంకా బటన్ అనేది ఇక్కడ రాయలేదు కదా, జస్ట్ మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఆబ్జెక్ట్ OBBTN బటన్ 2లో పాస్ చేయాలి. ఫైండ్ వ్యూ బై ఐడి r.id.button 5. ఓకేనా, బటన్ 5. ఓకే, ఇక్కడ ఏం చేస్తాను, సెట్ ఆన్ క్లిక్ లిజనర్ దిస్ అని యాడ్ చేసాం కదా, అదే ఆ పాస్ చేసాం కదా, సేమ్ అదే విధంగా బటన్ 2 డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్. ఇప్పుడు ఇక్కడ కాల్ చేస్తున్నాం కదా ఫంక్షన్, ఇక్కడ ఆన్ క్లిక్ 2 అని ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కదా, సో అది ఇక్కడ పేస్ట్ చేస్తాం అనమాట. అర్థమైందా? ఈ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది, సెట్ ఆన్ క్లిక్ లిజనర్లోకి వెళ్తుంది. సెట్ ఆన్ క్లిక్ లిజనర్లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ ఫంక్షన్లోకి వెళ్ళిపోతుంది. క్లిక్ ఫంక్షన్ లోపల ఈ టోస్ట్ మెసేజ్ ఉంది కాబట్టి ఈ టోస్ట్ మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. సేమ్ అదే విధంగా ఆబ్జెక్ట్ 2లోకి వస్తుంది. అంటే ఈ బటన్ ఆబ్జెక్ట్ 2 అనేది ఒక బటన్ కాబట్టి సెట్ ఆన్ క్లిక్ లిజనర్లోకి వస్తుంది. మళ్ళీ సెట్ ఆన్ క్లిక్ లిజనర్లోకి పోయిన తర్వాత క్లిక్ లిజనర్ 2 అనే ఫంక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ క్లాస్లో ఈ ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోతుంది. దీని లోపల ఏముంది, టోస్ట్ మెసేజ్ ఉంది. సో దీన్ని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఫస్ట్ ఇది డిస్ప్లే చేస్తుంది ఫస్ట్ బటన్కి,
ఓకే, నాకు యాప్ అనేది సక్సెస్ఫుల్గా బిల్డ్ అయింది. అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ నేను ఫస్ట్ బటన్ క్లిక్ చేస్తే ఏమైంది, దిస్ ఈజ్ ఫోర్త్ వే. ఇంక సెకండ్ బటన్ క్లిక్ చేస్తే దిస్ ఈజ్ సెకండ్ బటన్. అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, సేమ్ అదే విధంగా ఇది ఏంటంటే ఇది ఒక మెథడ్. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇది ఒక మెథడ్ టైపు, ఇది ఒక మెథడ్ టైపు. అలాగా మీరు ఎన్ని బటన్స్ చేసుకుంటే అన్ని బటన్స్కి ఈ విధంగా రాసుకుంటూ వెళ్తారు. అర్థమైందా? అన్ని బటన్స్కి రాసుకుంటూ వెళ్తారు. ఓకేనా? అది అది ఫోర్త్ మెథడ్. ఇప్పుడు ఫిఫ్త్ మెథడ్ చెప్తాను చూడండి. సేమ్ నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఈ బటన్స్ అన్ని రిమూవ్ చేస్తా, మళ్ళీ మీకు అర్థమయ్యేదాని కోసం. లేదంటే ఈ బటన్స్ ఐడీస్ని ఇలాగే ఉంచేస్తా. బటన్ ఐడీస్ని ఇలాగే ఉంచేస్తాను. ఆ బటన్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ అలాగే ఉంచేస్తాను. దీన్ని రిమూవ్ చేస్తా. ఓకేనా? దీన్ని రిమూవ్ చేస్తా. ఇక్కడ బటన్ ఆబ్జెక్ట్స్ని కాల్ చేసుకున్నా. ఫస్ట్ బటన్ ఒకటి, సెకండ్ బటన్ ఒకటి ఆబ్జెక్ట్ని కాల్ చేసుకున్నా. ఇక్కడ ఏం చేసుకున్నాను, వాటిని ఐడీస్ని కాల్ చేసుకున్నా. ఐడీస్ని కాల్ చేసుకున్నా. ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ బటన్లో, ఓకేనా, ఇప్పుడు ఓకే ఈ విధంగా బటన్స్ని కాల్ చేసుకున్నా. నెక్స్ట్ ఓకే, మనం ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? నేను ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నా, జస్ట్ క్లాస్. ఓకేనా? ఈ క్లాస్ నేమ్ ఏమిస్తున్నాను, సునీల్ అని ఇస్తున్నా. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్ వ్యూ డాట్ ఆన్ క్లిక్ లిజనర్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఇట్లా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దీని మీద ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేసి ఇంప్లిమెంట్ మెథడ్స్ అన్నట్టు ఇంప్లిమెంట్ చేసేయండి. ఓకేనా? ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా వస్తుంది అనమాట. మీకు ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఇదేంటిది, సునీల్ క్లాసు. గుర్తుపెట్టుకోండి, ఇది సునీల్ క్లాసు. ఇక్కడ నేను ఒక టోస్ట్ మెసేజ్ ఇస్తా. గుర్తుపెట్టుకోండి, అది సునీల్ క్లాసు. ఒక టోస్ట్ మెసేజ్ అనేది ఇస్తున్నా. టోస్ట్ మెసేజ్ ఏమి ఇస్తాను, దిస్ ఈజ్ ఫస్ట్ అని ఇస్తా. దిస్ ఈజ్ ఫస్ట్ బటన్. ఇది ఫస్ట్ బటన్కి అప్లై చేద్దాం. ఓకేనా? అలాగే నేను ఇంకో క్లాస్ కూడా క్రియేట్ చేసుకుంటున్నా. చూడండి, క్లాస్ అని ఇచ్చాను. క్లాస్ అని ఇచ్చి సెకండ్ అని ఇచ్చా క్లాస్ పేరు. ఇంప్లిమెంట్ అని చెప్పేసి క్రియేట్ చేసుకొని వ్యూ డాట్ ఆన్ క్లిక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చేసేయండి. తర్వాత ఈ విధంగా ఎర్రర్ చూపించిన తర్వాత ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేసి ఇంప్లిమెంట్ మెథడ్స్. ఓకే, అయిపోయింది. ఇదేంటిది సెకండ్. ఇది ఏ క్లాసు, సెకండ్ క్లాస్. గుర్తుపెట్టుకోండి, అది సెకండ్ క్లాసు. ఇక్కడ నేను ఒక టోస్ట్ మెసేజ్ ఇస్తా. టోస్ట్ మేకింగ్. ఓకే, టోస్ట్ మెసేజ్ ఇచ్చాను. ఇక్కడ ఏమి ఇస్తాను, దిస్ ఈజ్ సెకండ్ బటన్. ఓకేనా? బటన్ అయిపోయింది. ఇప్పుడు నేను యాప్ అనేది రన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఓకే, యాప్ కాదు రన్ చేయాల్సింది. ఇక్కడ బటన్స్ ఐడీస్ని కాల్ చేసుకున్నాం. బటన్ ఐడీని కాల్ చేసుకున్నాం కదా. ఓకే, బటన్ ఐడీస్ని కాల్ చేసుకునేసాము. కానీ మనం ఇంప్లిమెంట్ చేయలేదు. ఆన్ క్లిక్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు. సేమ్ btn డాట్ సెట్ ఆన్ క్లిక్ అనేది ఇంప్లిమెంట్ చేసాము. న్యూ డాట్ సునీల్ అని ఇస్తా. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, అది సునీల్ అనే క్లాస్లోకి వెళ్ళిపోతుంది. సునీల్ అనే క్లాస్లోకి వెళ్ళిపోయి ఈ టోస్ట్ మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. అదేవిధంగా బటన్ 2 కూడా సెట్ ఆన్ క్లిక్ అనేది ఇస్తా. ఈ 3 మెథడ్లు అనేవి సెట్ ఆన్ క్లిక్ మీదే పనిచేస్తాయి. ఓకేనా? ఒక త్రీ మెథడ్స్ అనేవి సెట్ ఆన్ క్లిక్ మీదే పనిచేస్తాయి. ఓకేనా? న్యూ ఇచ్చి ఇక్కడ ఇంకో క్లాస్ నేమ్ ఏంటి, సెకండ్ కదా. సెకండ్ అనేది క్లాస్ నేమ్. సో సెకండ్ అని ఇస్తా. ఇప్పుడు ఏమవుతుంది, ఇది సెకండ్ అనే దాంట్లోకి వెళ్ళిపోయి దీని లోపల ఏముందో దాన్ని డిస్ప్లే చేస్తుంది. అర్థమైందా? ఆ విధంగా చేసుకోవచ్చు. లేదా ప్రీవియస్ చెప్పాను కదా, ఫోర్త్ మెథడ్ అన్నా చేసుకోవచ్చు. యాప్ రన్ చేసి చూపిస్తాను చూడండి. నాకు యాప్ అనేది సక్సెస్ఫుల్గా బిల్డ్ అయింది. చూడండి, ఫస్ట్ బటన్ క్లిక్ చేశా. దిస్ ఈజ్ ఫస్ట్. ఓకేనా? సెకండ్ బటన్ క్లిక్ చేశా. దిస్ ఈజ్ సెకండ్ బటన్. అర్థమైందా? ఇది అనమాట. ఆ విధంగా కోడ్ ఒకసారి చూడండి మళ్ళీ. ఇది చూడు, దిస్ ఈజ్ సెకండ్ బటను, దిస్ ఈజ్ ఫస్ట్.
అర్థమైందా? ఆ విధంగా అనమాట. ఏడు దాకా 5 మెథడ్స్ అయిపోయి ఇంకా 6th మెథడ్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తా. ఓకేనా?